కొంతమంది నిర్మాతలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మా గురించి చెప్పారండి. నేను ప్రత్యేకంగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చెప్పనవసరం లేదు. ఎందుకంటే మా చిరంజీవి గారికి మా పని ఏంటో, మా కష్టం ఏంటో అన్నీ తెలుసు. కానీ సినిమా తీసే నిర్మాతలు కూడా ఉండాలి కదా, నిర్మాతలు కూడా కాపాడుకోవాలనే భావన ఉండొచ్చు. మేమేమన్నా మా నిర్మాతలు మేము కాపాడుకుంటామండి. మేము ఏ రోజు కూడా పెద్ద కోరికలేం కోరలేదండి. వాళ్ళు ఏ విధంగా అయితే మాకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం జీతాలు పెంచమనండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అండి ఆలోచన చేస్తే సినిమా నిర్మాత నష్టపోవడానికి కార్మికులు కాదు. ఇది 100% మీడియా వాళ్ళు దయచేసి మీరు కొంచెం మానవతా దృక్పథం ఆలోచన చేయండి. మీకున్న ఆలోచన పరంగా ఒక పేపర్ తీసుకుంటే ఈరోజు లొకేషన్లో ఎంతమంది వర్కర్స్ పనిచేస్తుంటారు, ఎంత జీతం ఇస్తున్నాం, పేపర్ వేసుకుని అదే నిర్మాతలు రాయమని చెప్పండి. ఎక్కడ నష్టపోతుందో వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది, క్వశ్చన్ ఉంది. కాకపోతే మమ్మల్ని వాళ్ళు చెప్పిన విధంగా మేము నడవలేదు, వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకొని పనిచేయాలని ధోరణిలో వాళ్ళు ఉన్నారు. మేమేమంటున్నాం, మాకు మీరు ఇచ్చిన జీతం సరిపట్టదు, మా కష్టానికి తగ్గ ఫలితం కావాలి, మేము ఉన్నాం. ఇది అసలు కాంట్రవర్సీ. దీన్ని పెద్దగా వాళ్ళు చూపించుకున్నాం సార్. మా కారణంగా ఏ నిర్మాత నష్టపోలేదు, మేము ఎవరి షూటింగ్ ఆపలేదండి. మమ్మల్ని కాదు బాంబే తీసుకెళ్తాను, బాంబే వాళ్ళు తీసుకొస్తాం, తమిళనాడు తీసుకొస్తాం అని చెప్పారండి. ఓకే అండి, వాళ్ళు మా ఫెడరేషనే, మాకు అన్ని ఫెడరేషన్ కలిపి మేమందరం కలిపి ఒకటి ఐఫాక్ ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్లో మేము అందరం మా సభ్యులండి. ఎక్కడ చేసినా మా కార్మికుడే. మేమేమంటాం, వాళ్ళని తీసుకొస్తే నీకు ట్రావెలర్స్, అలివెల్సెస్ అన్ని హోటల్స్ అన్నీ మీకే పెరుగుతాయి, కానీ మాకంటే బాంబే వాళ్ళకంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్పారండి. బాంబే వాళ్ళకి ఇచ్చేదండి 8 hours అండి. 8 hours. ఇందులో పర్టికులర్గా ప్రొడక్షన్ బాయ్కి ఎంత జీతం ఉందంటే 2025 వచ్చేసరికి 1500 జీతం ఉందండి. 300 రూపాయలు కన్వీనియన్స్ ఉందండి. అలాగే మా డిపార్ట్మెంట్లో అందరినీ కంట్రోల్ చేసే ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నాడండి, వానికి 1700 జీతం ఉందండి, 300 కన్వీనియన్స్ ఉందండి. మరి మా నిర్మాతలు మాకు ఎక్కిస్తున్నారండి. వాళ్ళనే అడుగుతున్నాను సార్, మీ సభాముఖంగా మా మీడియా ద్వారా అడుగుతున్నాను సార్, వాళ్ళు ఇది తెలుసా తెలీదా, మమ్మల్ని ఎందుకు మా గురించి ఎందుకు తప్పుగా ప్రచారం చేస్తున్నారు? చెన్నైలో అండి 1270 రూపాయలు కాల్ షీట్ ఉందండి, మాకు 1280 రూపాయలు కాల్ షీట్ ఉందండి. చెన్నైలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకు 1.5 కాల్ షీట్ ఇస్తారండి. ఆ 1.5 కాల్ షీట్ కూడా నేను వివరిస్తాను సార్. మాకు కొంతమంది నిర్మాతలు తెలియకపోవచ్చేమో, తెలుసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే వాళ్ళ 8 hours డ్యూటీ యాక్చువల్గా. దానిని మనం 8 hours కాకుండా 6 గంటలు ప్యాకప్ చెప్తాం, కానీ మిగిలిన 3 గంటలు కూడా కలిపి 1280 రూపాయలు కలిపి 1900 రూపాయలు ఇస్తారండి. మాకు ఇచ్చింది 1280. మేము ఆ 3 గంటలు ఎక్స్ట్రా వేతనం ఎక్స్ట్రా బోనస్ ఇవ్వట్లా. మీరు మా గౌరవనీయులు మా కళ్యాణ్ గారు అన్నారు, ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది, ఎందుకు ల్యాబ్ యాక్ట్ ప్రకారం వెళ్తుంటే మేము చాలా సంతోషిస్తాం సార్. మమ్మల్ని మీరు గుర్తించడానికి ఇంకా మేము హ్యాపీ ఫీల్ అవుతుంది. 8 hours సీట్ మాకు కావాలండి. ఎందుకంటే మాకు ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటల కష్టం కోసం ఫైట్ చేస్తున్నాం. మా కష్టం అడిగితే మీరు మిమ్మల్ని నష్టపోయి ఉంటారు, మిమ్మల్ని నష్టపరిచారు. ఏ విధంగా నష్టపరిచామండి? ఒక్క ఎవిడెన్స్ చూపించండి మా కారణంగా నిర్మాత నష్టపోయారండి. మీ నష్టానికి మా కార్మికుల జీతానికి ఏమి సంబంధం ఉందా? మీ లాభాలకి మాకు సంబంధం లేదు, మీ నష్టాలకి సంబంధం లేదు. మేము అడిగింది మేము కష్టం అడుగుతున్నాం. దాన్ని పక్కన పెట్టేసి ఏదేదో కోణాలు తిప్పుకొని మీరు కాలయాపన చేస్తాం, మేము సినిమా స్ట్రైక్ చేసాం, మేమేం స్ట్రైక్ చేయట్లేదండి. మా కష్టాన్ని గుర్తించి నిర్మాత మేము పని చేస్తూనే ఉన్నాం. పర్టికులర్ ఇదే సార్.